కామెడీ పాత్రలో అందరినీ మెప్పించినటువంటి ఫిష్ వెంకట్ ఆ పేరుతో బాగా పాపులర్ అయిపోయాడు. కాకపోతే అతనికి ఆసుపత్రి పాలైనటువంటి సందర్భంలో రకరకాల విమర్శలు, అందులో కొంతమంది మద్యం వలన, లేకపోతే గుట్కాల వలన, లేకపోతే పొగాకు వల్ల, ఇట్లాంటి వాటి వల్ల పాడైపోయాడు. అట్లాంటి వ్యసనాలకు అలవాటు పడకూడదు, సినిమా ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాళ్ళు కొంతమంది. అయితే అసలు సినిమా ఇండస్ట్రీ ఎందుకు జోక్యం చేసుకోలేదు, ఎందుకు స్పందించలేదు, కాసేపు ప్రభాస్ సాయమని, కాసేపు వాళ్ళ సాయమని, వీళ్ళ సాయమని స్టేట్మెంట్ వచ్చినాయి తప్పించి ఎందుకు చేయలేదు అన్నటువంటి పాయింట్ వచ్చింది. మనం కూడా మాట్లాడుకున్నాం, ఇండస్ట్రీ ఎందుకు పట్టించుకోలేదని. అయితే ఇప్పుడు తాజాగా నట్టి కుమార్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనకి కిడ్నీ సమస్యల కారణంగా మరణించినటువంటి నేపథ్యంలో ఆయన చికిత్స కోసం ఆర్థిక సాయం కోరిన సినీ పరిశ్రమ నుండి పెద్దగా స్పందన రాకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, ఫిష్ వెంకట్ ఒకప్పుడు 3,000 రూపాయలు తీసుకునేవాడు, రోజుకి ఇప్పుడు 30,000 రూపాయలు తీసుకునేటటువంటి స్టేజ్కి వచ్చాడు. కానీ డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి, ఆయన మా అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోలేదు, దానివల్లనే సంస్థాగత సహాయం అందలేదు. సినీ పరిశ్రమలో సంబంధాలు లేకపోతే సెలబ్రిటీలు సహాయం చేయడానికి ముందుకు రారు, రేపు నా పరిస్థితి కూడా ఇట్లాగే ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. మా సభ్యత్వం ఫిష్ వెంకట్ తీసుకోలేదా, అతనికి ఇవ్వలేదా, ఇది అసలు ప్రశ్న.